హలో ఆల్, నమస్తే. నా పేరు మంజు భార్గవి. నేను 155 ప్రేరణ టీంలో ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నా మెంటర్ వాడేకర్ లక్ష్మణ్ గారు, మా ఈడీ శ్యామ్ రథోర్ గారు, మా మార్నింగ్ Q&A మెంటర్ రవికుమార్ గారు. ఇవాళ ఇంకో అద్భుతమైన సెషన్ లీమా గారు జరిపించిన హ్యూమన్ రిలేషన్షిప్ సెషన్ గురించి మాట్లాడబోతున్నాను. ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్, ఎందుకు హ్యూమన్ రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్ అని మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆమె చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చాలా టచింగ్గా మమ్మల్ని రియల్ సిచ్యువేషన్లో తీసుకెళ్లారు. చాలా వరకు మేము విజువలైజేషన్ చేయడం, ఆమె ఎక్స్ప్లెయిన్ చేసేది ఫీల్ అవ్వడమే సెషన్ పూర్తి ఉండింది. ఆమె చేపించిన ఆ వీల్ ఎక్స్పెరిమెంట్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఆమె రాయించిన 8 వీల్స్, 8 ఐటమ్స్ ఇన్ ద వీల్ ఒక్కొక్కరి లైఫ్కి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫ్యామిలీ అని, సెకండ్ హెల్త్ అని, థర్డ్ వచ్చి ఎడ్యుకేషన్ అని, ఫోర్త్ వచ్చి కెరియర్ అని, 5 వచ్చి మనీ అని, 6th వచ్చి రెస్పెక్ట్ అని, 7th వచ్చి రికగ్నిషన్ అని, 8th వచ్చి పీస్ అని మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ చక్రానికి అందరినీ మార్కులు వేసుకోమన్నారు. అందరం చక్కగా మార్కులు వేసుకున్నాం. కానీ లాస్ట్లో మేడం ఒకే ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మీరు ఒకదానికి ఎక్కువ మార్కులు, ఒకదానికి తక్కువ మార్కులు అలా వేసుకున్నారు కదా, ఒక చక్రంలో ఉన్న అన్ని సైడ్స్ ఈవెన్గా ఉండాలి, లేకపోతే చక్రం అనేది ఎలా ముందుకు జరుగుతుంది అనేది మేడం క్లియర్గా చెప్పారు. ఎప్పుడే కానీ మన రిలేషన్షిప్కి, మన పేరెంట్స్కి, మన పిల్లలకి అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్పాలని ఆమె కళ్ళు మూసుకుని ఇలా మీరు విజువలైజ్ చేసుకోండి, ఐ లవ్ యూ రా, ఐఎమ్ హ్యాపీ రా, ఐఎమ్ సారీ రా అని ఇలా ఆమె ఒక్కొక్కటి చెప్పించడం నాకు చాలా చాలా ఎంజాయ్ఫుల్గా ఉండింది. ఎందుకంటే ఆమె మాట్లాడే తీరులోనే చాలా లవ్, అఫెక్షన్ ఎలా చూపించాలి, ఎందుకు ఈ హ్యూమన్ రిలేషన్షిప్ బాండింగ్ అనేది ఇంపార్టెంట్, దీన్ని చూసి మన పిల్లలు ఎలా నేర్చుకుంటారు, ఏం నేర్చుకుంటారు అనేది మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడే కానీ మనము ఎమోషన్స్ అనేది కంట్రోల్డ్గా పెట్టుకోవాలని, మనము డెలివర్ చేసేది కరెక్ట్గా చేయాలని చెప్పారు. ఇప్పుడే కానీ మనకి ఏది కావాలో దాని గురించే ఫోకస్ ఎక్కువ ఉండాలని, అన్హ్యాపీ సినారియోస్ ఏదైనా ఉంటే దాని నుంచి ఫోకస్ని తప్పుకోవాలని చెప్పారు. తర్వాత మనం ఏదైనా సరే, ఏ సిచ్యువేషన్ జరిగినా సరే దాన్ని పాజిటివ్గానే థింక్ చేయాలని, పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మన లైఫ్లో చాలా చాలా ఇంపాక్ట్ ఇస్తుందని మేడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేడం, యువర్ సెషన్ వాజ్ రియలీ వండర్ఫుల్, రియలీ లైవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్ మేడం. జై హింద్, జై భారత్, వందే మాతరం.